దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మరి వాక్యం చూసుకుందాం. మరి యోబు గ్రంథంలో 38వ అధ్యాయంలో ఉంటుంది చూడనప్పుడు, మరి ఆ దేవుడు పెట్టిన శ్రమలు, అలాగే సాతానుడు పెట్టిన శ్రమలను బట్టి మరి యోబు గారు ఎంత శ్రమల్ని మరి ఆయన భరించుకున్నారు అనేది మనం చూస్తాం. యోబు గ్రంథంలో 38 నుంచి ఉంటుంది. 38 నుంచి స్టార్టింగ్ నుంచి ఇలా చదువుకుంటూ వస్తే మరి 9-10 అధ్యాయాల దాకా మరి యోబు గారి కోసం మరి తేటగా రాయబడి ఉన్నాయి. చూడండి ప్రియులారా, ఈరోజు మరి యోబు గారి చరిత్ర మనం చూసినట్లయితే మరి యోబు గారు ఎటువంటి ఒక ఎంత భారమైన సంఘటనలు మరి ఎదుర్కొన్నారో మనం చూసాం. ప్రియులారా చూడండి, ఈరోజు యోబు గారు పిల్లలు, కూతురు చనిపోయారు, కొడుకు చనిపోయారు. మరి ఆ యొక్క పశువులు సుడిగాలి వచ్చి మరి మొత్తం ఆ ఆస్తి నష్టం చేసింది. అలాగే అంత మాత్రమే కాదు, పిల్లలు చనిపోయారు, ఆస్తి పోయింది. మరి చూసినట్లయితే మరి యోబు గారికి అంత నష్టం వచ్చింది. మరి భార్య కూడా మరి ఇటువంటి పరిస్థితులు అయితే చనిపోవడం మంచిది అన్నట్టుగా మరి భార్య కూడా నిరాశగా మాట్లాడింది. ఏదేమైనప్పుడు కూడా యోబు గారికి ఒక ఆశ ఉంది దేవుని మీద. దేవుడి కార్యం చేస్తాడు ఎప్పటికైనా అనేసి మరి దేవుడే పరీక్ష. ఎందుకంటే చూడండి ప్రియులారా, మనం కూడా అప్పుడప్పుడు చాలా బాధపడుతూ ఉంటాం కొన్ని నష్టాలు అయినప్పుడు. యోబు గారికి ఒక అద్భుతమైన కార్యాల తర్వాత ఆయన చూశాడు. ఎంత పోగొట్టుకున్నాడో అంత మరలా ఆయన అద్భుతమైన కార్యాలు చూశాడు. చూడండి ప్రియులారా, మరి పిల్లలు పోయారు, ఆస్తి పశువులు మొత్తం అన్నీ పోయినాయి. మరి ఆయన ఎంత కొన్ని వేల కోట్ల ఆస్తిపరుడు, ఆస్తి పోయింది, పిల్లలు పోయారు, మొత్తం అంతా పోయింది. భార్య కూడా దూషించుకుంది. అంత మాత్రమే కాదు, ఆరోగ్యం కూడా పోగొట్టుకున్నాడు. ఆయనకున్న ఆరోగ్యం కూడా పోయింది. అప్పుడు సాతానుడు ఏమన్నాడంటే ప్రభుతో, మరి యోబుని నాకు మొత్తం పూర్తిగా మీరు అప్పగిస్తే యోబు నాకు లోబడతాడు. మీకు లోబడ్డంటే ప్రభు మరి ఆ యొక్క సాతానుడికి మరి మాట చెప్పడం జరిగింది. అయితే ఆత్మ అయితే నీ ఆత్మని తీసుకోవడానికి ఇంకా అధికారం లేదు. ఆ శరీరం నిమిత్తమే మరి నువ్వు ఎన్ని హింసలు పెట్టినా యోబు నన్ను విడిచిపెట్టడని మరి మాట్లాడటం జరిగింది. చూసారా ప్రియులారా, ఎటువంటి సాక్ష్యము మనం చూస్తున్నాం యోబు పట్ల. మరి ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, పిల్లల్ని పోగొట్టుకున్నా, ఆస్తులు పోగొట్టుకున్నా, భార్యతో నిందలు వచ్చినా, మరి స్నేహితులు కూడా అన్నారంట వారం రోజుల దాకా మరి యోబుని ఓదార్చారు. వారం రోజులు పోయిన తర్వాత యోబుని అన్నారంట, మా కుటుంబాలు బాగున్నాయి, మా ఆస్తులు బాగున్నాయి, మరి నీ ఆస్తులు నీ కుటుంబం పోయిందంటే నువ్వు ఏదో దేవుని పట్ల శాపం చేసావు, ఏదో పాపం చేసావు అని యోబుని హింసించారంట. ఇలా చూడండి, మనం కూడా దూషించే వాళ్ళుగా ఉన్నాం లోకంలో. ఎవరన్నా మన పక్క వాళ్ళు ఎవరైనా పోయినా, మన బంధువులు పోయినా 2 రోజులు 3 రోజులు బాధపడతాం. మళ్ళీ వాళ్ళ పక్కకి వెళ్ళి మనం నువ్వేదో పాపం చేసావు, మరి నా కుటుంబంలో నా పిల్లలు బాగున్నారు, నా ఆస్తి బాగుంది, నేను చక్కగా ఉన్నాను, మరి మీకెందుకు అలా బాధలు వచ్చినాయి, మీకెందుకు అలా ఇబ్బందులు వచ్చినాయి అని దూషిస్తారు మనుషులు. ఈ లోకంలో ఉన్న స్వభావం అదే. ఇలా చూడండి, దేవుని తెలుసుకుని మనము ఆ విధంగా దూషించకూడదు అని గమనించుకోవాలని కొన్ని మాటలు మీకు చెప్తున్నాను. ఇలా చూడండి, యోబుని మరి వాళ్ళ స్నేహితులు, వాళ్ళ బంధువులు కూడా మరి దూషించారట. యోబు అలాగే వారించుకున్నాడు. నా దేవుడు గొప్ప దేవుడు. యోబుకున్న విశ్వాసము మనందరిలో ఉండాలి. ప్రియులారా గమనించండి, యోబు ఎంత శ్రమల్ని వెళ్ళబోసుకున్నాడు, ఎన్ని బాధలు పడ్డాడు. ప్రియులారా గమనించండి, యోబు బాధలు విపరీతమైన బాధలు అంట. చూడండి ప్రియులారా, ఈరోజు మన పట్ల, మన కుటుంబం పట్ల అటువంటి బాధలు వస్తే కనుక మనము కూడా లోకస్తులాగా మాట్లాడతాం. కానీ చక్కగా తేటగా యోబు గ్రంథంలో రాసి ఉంది, దేవునికి లోబడి యోబు దేవుని మాట ఎప్పుడు కూడా తునీకరించకుండా విశ్వాసాన్ని కాపాడుకుంటాడు. మన ప్రియులారా చూడండి, మనం ఎప్పుడు కూడా మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి, మన భక్తి మనం కాపాడుకోవాలి, మన ఆత్మీయత మనం కాపాడుకోవాలి, మన సంఘంలో కాపాడుకోవాలి, బయటికి వెళ్ళినప్పుడు కాపాడుకోవాలి, మన ఇంట్లో కాపాడుకోవాలి. ప్రియులారా చూడండి, ఈరోజు ఏ పరిస్థితుల్లో మనం ఉన్నాము ఒకసారి మనకు మనం ప్రశ్న వేసుకుందాం. గమనించండి, ఈ మాటలు విన్న మీరు
ఈ మాటలన్నా మీరు ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే మనం చూస్తున్నాం, వాక్యాలు మనం చూస్తున్నాం, మనం చదువుతున్నాం, లోకం వైపు అయినా చూస్తాం. చూడండి ప్రియులారా, ఈరోజు ఆ పరిస్థితుల్లో మనం ఉండకుండా మరి ఏ విధంగా అయితే యోబు గారు మరి ఇబ్బంది పడ్డారు, ఏ విధంగా అయితే యోబు గారు దేవునికి ఇష్టడుగా ఉన్నాడు, ఏ విధంగా అయితే ఆయన మరి దేవునికి అంగీకరమైన మనిషిగా ఉన్నాడు, అప్పుడు సాతానులు ఎన్ని హింసలు పెట్టినా, ఎన్ని బాధలు పెట్టినా, ఎంత ప్రాణానికి దగ్గరగా వచ్చినప్పుడు కూడా ఆయన ప్రాణము, ఆయనకి అధికారం లేదు, సాతానానికి శరీరం మీద ఎన్నో ఆ ప్రయోగాలు ఉపయోగించాడు, అయినా భారించుకున్నాడు ప్రభు కోసం. నా ప్రభు ఎప్పుడైనా నాకు ఆరోగ్యం ఇస్తాడని నమ్మకం, అటువంటి నమ్మకం మనలో ఉందా ప్రియులారా? గమనించండి ఒకసారి. ఆ నమ్మకం మనలో ఉందా? ఆ నమ్మకం మనలో ఉందా? ఒకసారి మనం ప్రశ్న చేసుకుందాం. అటువంటి నమ్మకం ఉంటే కనుక మన కుటుంబంలో మనం చాలా ఆస్వాదించగలుగుతాం. మనం ఇతరులకి సాక్షిగా మనం బతుకుతాం, ఇతరులకి మాదిరికరమైన జీవితాన్ని మనం జీవిస్తాం, ఇతరులకి మాదిరికరమైన మనుషులుగా మనం కనపడతాం. ఎప్పుడైతే మనం మాదిరిగా ఉన్నామో మనల సూచనలు కూడా మనల సూచన నేర్చుకుంటారు. పిల్లలు గమనించండి, మరి మనం ఏదో చేయాలనే ఆలోచన ఉండకూడదు, కానీ ప్రభు ప్రేమ మనలో ఉంటే కనుక, దేవుని ప్రేమ మనలో ఉండి ఆయన పనులు, ఆయన తీరు, ఆయన ఏ విధంగా అయితే మరి చేశాడో చూచి కార్యాలు మనం కూడా ఆయనకిలాగా చేయకపోయినా కనీసం ఆయనకి ఇష్టలుగా మనం బతుకుతే కనుక మరి యోబు గారి విషయంలో ఎన్నో అద్భుతమైన కార్యాలు మనం చూసాం. చూడండి ప్రియులరా, మరి షడ్రక్ మేషక్ అబేద్నెగోలు కూడా మరి విగ్రహాలను పూజించుకోకుండా మరి దేవుని మీద ఆధారపడి, దేవుడు గొప్ప దేవుడు, సావైనా పర్లేదు అన్నట్లుగా ఉండి మరి వాళ్ళని అగ్నిగుండంలో పడేసినప్పుడు కూడా ప్రభువారు కాపాడు. అలాగే దానియేలు విషయంలో చూస్తే సింహంలోంచి విడదీశాడు. అలాగే పౌలు శిలలు ఎలాగైతే సరసాల్లో ఏ విధంగా అయితే చేశారు, ఆ విషయం కూడా మనం చూసాం. చాటుగా అనేకమైన కార్యాలు మనం చూసాం, అనేకమైన సాక్ష్యాలు మనం విన్నాం. ప్రియులారా గమనించండి, ఈరోజు మనము కూడా ఆ విధంగా ఉండాలి. మరి బైబిల్ చదివే మనము, వాక్యం చదివే మనము, బోధించే మనము, భక్తిగా ఉండే మనము, విశ్వాసులైన మనము, మన పరిస్థితి ఏంటి, మన నడక ఏంటి, మన పడక ఏంటి, మన పిలుపు ఏంటి, మనం ఏ విధంగా పిలుస్తున్నాం ఇతరులని, ఏ విధంగా మనం మాట్లాడుతున్నాం, మనము నోటండి వచ్చే దుర్మాటలు కూడా తగ్గించుకొని మరి ఆయన మాదిరిగా మనం జీవించి మన నోటంటి వచ్చే మాటలు జాగ్రత్తగా మాట్లాడుకుంటుంటే కనుక మరి ప్రభువారు చాలా ఇష్టపడుతూ ఉంటాడు. హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు. మనం ఏదైతే ఆలోచించుతున్నామో, మనం ఎవరినైతే తిడుతున్నామో, ఇంటి పక్కన దూషించుతున్నామా, మన స్నేహితులు చూసి దూషిస్తున్నామా, భర్తని తిడుతున్నామా, భార్యని తిడుతున్నామా, మరి బిడ్డలను తిడుతున్నామా, శాపగ్రస్తులుగా మారుతున్నామా మనం. కొంతమంది తల్లిదండ్రులు బిడ్డలను తిడుతూ ఉంటారు, దురాత్మైన మాటలు మాట్లాడుతూ ఉంటారు, మాట్లాడలేని మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు. తల్లిదండ్రులని బిడ్డలు కూడా తిడుతూ ఉంటారు. యవనస్తులు కూడా చెప్తున్నారు, చాలా జాగ్రత్తగా మనం దేవుని యందు భయభక్తులు కలిగి, విధేయత కలిగి మనం ఉంటే కనుక దేవుడు మన పట్ల ఎన్నో అద్భుతమైన కార్యాలు చేస్తాడు. చేసే దేవుడు ఇప్పటికే బోల్ కార్యాలు చేశాడు, ఇంకా రాని దినములో ఇంకా ఎన్నో అద్భుతమైన కార్యాలు మీ పట్ల చేస్తాడు. దేవుడు వాగ్దానం ఇస్తే విడిచిన దేవుడు కాదు, మాట ఇచ్చి తీసుకునే దేవుడు కాదు, మాట ఇచ్చి మర్చిపోయిన దేవుడు కాదు. ఆరోగ్యంలో తోడుగా ఉంటాడు, ఆదాయంలో తోడుగా ఉంటాడు, ఆలోచనలో తోడుగా ఉంటాడు, మన నడకలో తోడుగా ఉంటాడు, మన ప్రయాణంలో తోడుగా ఉంటాడు, మనం ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా మన పనిలో కూడా తోడుగా ఉంటాడు. ఈరోజు అనేక మందికి యాక్సిడెంట్లు అవుతున్నాయి, అనేక మంది చనిపోతున్నారు, అనేక మంది కాళ్ళు ఇరిగి, చేతులు ఇరిగి, చాలా రకరకాలమైన పనుల మధ్య అన్ని చూస్తూ ఉంటున్నాం మనం. మరి మన పిల్లలు జాగ్రత్తగా ఉన్నారంటే, మనం జాగ్రత్తగా ఉన్నామంటే దేవుడు మన పట్ల ఎన్నో అద్భుతమైన కార్యాలు చేశారు. గమనించండి ప్రియులారా, మీరందరూ గమనించాలి. తల్లిదండ్రులు, బిడ్డలు అందరూ కూడా గమనించాలి, విశ్వాసులు గమనించాలి ప్రియులారా. ఎందుకంటే నేను చాలా ఆవేశంతో మాట్లాడుతున్నాను, ఎందుకంటే చూస్తున్నాం లోకంలో అనేక మంది రకరకాలైన పనులకు లోబడిపోతున్నారు, రకరకాలైన తాగుడైన భవిష్యత్తుకు లోపమైపోతున్నారు, రకరకాలైన యొక్క కైనాలు, సిగరెట్లకి బానిస అయిపోతున్నారు ప్రియులారా. ఎందుకంటే నేను ఈ మాటలు చెప్తున్నాను, ఎందుకంటే నేను కూడా ఆ విధంగా మరి కొన్ని సంవత్సరాల బ్యాక్ నేను కూడా అటువంటి పనుల్లో ఉన్నవాడిని, అటువంటి శాపంలో ఉన్నవాడిని, అటువంటి పాపంలో ఉన్నవాడిని, అటువంటి ఇదుల్లో ఉన్నవాడిని, మరి లోకానుసారంగా జీవించిన వాడిని. మరి ఈరోజు నన్ను పట్టుకున్నాడు, మరి 43 సంవత్సరాలు నన్ను పట్టుకుని మరి ప్రభువులోకి నడిపించాడు. దేవుని చిత్తమైతే ఎన్ని సంవత్సరాలు మనల్ని బతికిస్తే ఇక్కడికి అన్ని సంవత్సరాలు సేవ చేయాలని నేను తీర్మానం తీసుకున్నాను. ప్రియులారా, మీరు కూడా మరి మీ పిల్లల కొరకు మీరు ప్రార్థించండి,
మీరు మోకరించి ప్రార్థన చేస్తే మీ పిల్లలు ప్రయోజకులు అవుతారు. ఒకవేళ తల్లిదండ్రులు మారకపోతే పిల్లలు మారితే పిల్లలు ప్రార్థించండి. తల్లిదండ్రుల కోసం, కుటుంబం కోసం దేవుడు గొప్ప అద్భుతమైన కార్యాలు మనకు చేయబోతున్నాడు, చేయబోతున్నాడు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని సాతానుడు మనల్ని అణిగికొట్టినప్పటికి కూడా దేవుడు ఎప్పుడు మన పక్కనే ఉన్నాడు, మన హృదయంలోనే ఉన్నాడు. ప్రియులారా గమనించండి, ఈరోజు నేను చెప్పిన మాటలు మీరందరూ వింటారు. ప్రతి ఒక్కరు కూడా మన కుటుంబంలో మనం కాపాడుకోవాలి. ముందు మన కుటుంబంలో మనం కాపాడుకుంటే అప్పుడు తర్వాత దేవుని పని చేయొచ్చు. ఇతరులకు కూడా మనం బోధ చేయొచ్చు. వాళ్ళు మన బోధని వింటారు, వాళ్ళ కుటుంబంలో కూడా మారుతారు. ప్రియులారా గమనించండి, మనము సర్వలోకానికి వెళ్ళి సర్వసువార్త ప్రకటించవలసిన భారం మన మీద ఉందని వాక్యంలో మనం చదివినప్పుడు సువార్త ప్రకటించవచ్చు. సువార్త ప్రకటించే ముందు మన హృదయాలను పరిశుద్ధి చేసుకోవాలి, మన కుటుంబాలను కాపాడుకోవాలి, మన సంఘాలను కాపాడుకోవాలి, మన బంధువులను కాపాడుకోవాలి. తర్వాత మన నడక, మన పడక, మన తీరు అన్నీ మారిన తర్వాత సువార్త ప్రకటిస్తే ప్రభువారు ఎంతో ఇష్టపడతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే దేవునికి ఇష్టమైనది ఒకటే, ముందు మన హృదయము కావాలని అడుగుతున్నాడు దేవుడు. చూడండి, పాపాత్మరాలని మరి అందరూ కూడా వ్యభిచారం చేస్తుండగా పట్టుబడి మరి అందరూ కొట్టాలని రాళ్ళు ఎత్తుంటే ప్రభు ఎంత జాలి చూపించాడు చూడండి. మీలో ఎవరైనా పాపం చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే రాయిసరండి అన్నాడు. ఆ మాటకి అందరూ వెళ్ళిపోయారు. దాన్ని బట్టి మనం గమనించాలి. అంటే మనలో పాపము ఉన్నది మనం గమనించాలి. మన పుడతమే మన పాపంతో పుట్టాము. మన పాపముల కొరకు ఆయన భూమి మీదకి వచ్చి, తండ్రికి లోబడి భూమి మీదకి వచ్చి, ఆయన జీవించినంతకాలం జీవించి, శిష్యులను తయారు చేసి, సువార్త ప్రకటించి, ప్రవర్తనలు లేపి మరి ఆయన శిలువ యాగానికి వెళ్ళి మరి మన కొరకు బలి అయ్యి మరి త్వరలో రానయ్యి ఉన్నారు. ఆయన వచ్చేటప్పటికి మనం సిద్ధపడి ఉండాలని ప్రేమతో కొన్ని మాటలు మీకు చెప్పడం జరుగుతుంది. ఈ కొన్ని మాటలు ఈ కుటుంబాలకి మీకు దీవెనకరంగా మార్చునుగా ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దైవ దేవ, వందనాలు, స్తోత్రాలు. నాన్న యోగు కోసం నాయన కొన్ని మాటలు మాట్లాడాను. ఎన్ని శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రభావం మీ కొరకే మేము ప్రయాసపడాలి. సాధారణకి నాయన ఎక్కడ చూడించినప్పుడు కూడా కొన్ని శ్రమలు మాకు వచ్చినా మిమ్మల్ని మరవపడుతున్నాయి. అలాగే ప్రభా వేదలాజరు ఇన్ని ఇబ్బందులు పడినా మీ రాజ్యంలోకి వచ్చారు. యోగు చరిత్ర చూసుకుని యోగు గారు కూడా అలాగే వచ్చారు. అనేక మంది భక్తులు వచ్చారు. మాలో కూడా చాలామంది దైవజనులు ఈ భూమి మీద నాయన అనేకమైన పరిహారాలు, అనేకమైన చోటలు నాయన బహుగా వాడబడి భక్తులు నాయన చనిపోయారు. వాళ్ళందరూ మీ రాజ్యంలోకి వచ్చారు. ప్రభు మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. దీని కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వీడియో నా బిడ్డలు అయినా ప్రతి ఒక్కరు కూడా హృదయములు ఈ వీడియో అనగానే హృదయములు మార్చుకుని మీ వైపు తిరిగినట్లుగా సహాయం చేయండి. ఇన్ని శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, కరువులు వచ్చినా, కట్టం వచ్చినా ప్రతి దానికి తట్టుకునే కృపాన్ని బిడ్డలుగా గ్రహించండి. ఈ రాత్రికాల సమయంలో మీరు కొన్ని మాటలు చెప్పడానికి సహాయం చేసినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని నా బతుకు మార్చారు, నా స్థితి మార్చారు. ఇంకా బహుగా మీ సేవలో వాడుకుంటున్నాను. యేసు పరిశుద్ధమైన నామములో తండ్రి.